యూకేలో సూపర్ మార్కెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిద్దామని ఇక్కడికి వచ్చాం. ఈ ఆస్డాని ఇండియన్ డీమార్ట్ అని పిలుస్తారండి, ఎందుకంటే గ్రాసరీస్ చాలా తక్కువగా దొరుకుతాయి ఇక్కడ. మనకి యూకేలో చాలా సూపర్ మార్కెట్స్ ఉంటాయి, లైక్ పౌండ్ ల్యాండ్, లిడిల్, టెస్కో ఇలాంటి చాలా ఉంటాయి. అయితే అన్నిట్లో నేను కంపేర్ చేసిన తర్వాత ప్రైజెస్ ఆస్డాలో నాకు చాలా తక్కువగా అనిపిస్తుంది. ఈ సూపర్ మార్కెట్లో ట్రాలీస్ని ఇలా లాక్ చేసి ఉంచుతారు. ఆ ట్రాలీని ఏంటంటే మనం 1 పౌండ్ పెట్టి తీయాలి. కీ చైన్తో నేను ట్రై చేశాను, రాలేదు. సరే 1 పౌండ్ తెచ్చుకోవడానికి నేను ఏటీఎంకి వచ్చాను. ఏటీఎం పక్కనే ఉందిలేండి. ఇక్కడ ఎక్కువ క్యాష్తో పెద్ద పని ఉండదండి, అందుకే పెద్దగా క్యాష్ మెయింటైన్ చేయము. నేనైతే 10 పౌండ్స్ డ్రా చేస్తున్నాను. ఆ మెషిన్ మీద ఆమెను చూసి నేను శృతి హాసన్ ఏమో అనుకున్నా సడన్ గా చూసి. రాణి గారు అయితే వచ్చేసారు. కౌంటర్లో మనం 10 పౌండ్స్ ఇస్తే కనుక వాళ్ళు మనకి చేంజ్ ఇస్తారండి. ఆ చేంజ్ని అయితే మనం యూటిలైజ్ చేసి ట్రాలీని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ గ్రాసరీస్ తో పాటు ఈ ట్రాలీని కూడా ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నారండి. అందుకని చెప్పేసి ఇక్కడ లాక్ సిస్టమ్ అనేది పెట్టారనమాట. వన్స్ మన షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి మళ్ళీ ఈ ట్రాలీని తీసుకొచ్చి పెట్టేసి అది లాక్ చేసేస్తే కనుక మన పౌండ్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది. సెక్యూరిటీ పర్పస్ ఆ 1 పౌండ్ అనేది పెట్టారండి. షాపింగ్ అయ్యాక ఆ ట్రాలీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయగానే మన పౌండ్ మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ఆస్డా అందరికి. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ లో 2 for 2 పౌండ్స్ అంట. ఏవైనా 2 తీసుకోవచ్చు. ఈచ్ కలిపి 1 పౌండే పడుతుంది. విడిగా తీసుకుంటే కొంచెం ఎక్కువ పడుతుంది కాస్ట్. యూకే వాళ్ళకు ఉండే బద్ధకం గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలండి. వాళ్ళ బద్ధకాన్ని తెలుసుకొని సూపర్ మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆఖరికి ఉల్లిపాయలతో సహా కట్ చేసి పెడతారు. ఇదిగోండి చూడండి, పుచ్చకాయ ముక్కలు, యాపిల్ ముక్కలు, ఈ ముక్కలన్నీ పెట్టారు. వాళ్ళే కట్ చేసి బాక్స్లో పెట్టేసి అమ్మేస్తారనమాట. ఇదిగోండి నిమ్మకాయలు 1 పౌండ్ అంట. 1 పౌండ్ అంటే 100 రూపీస్. అందులో 4 నిమ్మకాయలు ఉన్నాయి. ఇవి చూడండి 2.40 ఆరెంజెస్, 4 ఆరెంజెస్ కలిపి. టమాటాలు 95 pence అండి. ఆ ఎల్లో కలర్ చూసారు కదా, గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తాను దాని గురించి మీకు క్లియర్గా. 59 penceకి 1 ప్యాకెట్ యాపిల్ వస్తుంది. యాపిల్ ఇక్కడ చీప్గానే దొరుకుతుంది. అలాగే ఆలు కూడా చీప్గా దొరుకుతుందండి. 59 penceకి దొరుకుతుంది 1 kg. తీసుకున్నావా ఇది బాగుంది, పెంచుకోవచ్చు. ఎక్కడ పెట్టి పెంచుతారు? పెంచుకోవచ్చు. ఇది 90p పిల్లలు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుంటారండి. జస్ట్ ఫార్మాలిటీ కోసం మన పర్మిషన్ అడుగుతారు అంతే. చిన్న కొబ్బరికాయ 1 pound 89 pence అంటండి, 190 రూపాయలు. వాటర్ మిలన్ 3 pounds 50 pence అంట, 350 రూపీస్ అండి ఇండియన్ కరెన్సీలో. మరి ఇంత రేట్లా? మన దగ్గర ఎన్ని డబ్బులు దొబ్బేసినా కూడా వీళ్ళకి సరిపోవట్లేదు డబ్బులు. 1 poundకి పెద్ద పెద్ద 3 ఉల్లిపాయలు ఇచ్చాడు. ఇక్కడ 95pకే, కాకపోతే చిన్న చిన్నవి లోపల ఇన్ని ఇచ్చాడు. ఇదే బెస్ట్ చెప్పాలి దానికంటే. అది మళ్ళీ కట్ చేసుకుని దాచుకొని పెట్టుకోవాలి. ఇది చక్కగా సరిపోద్ది మన వంటలకి. ఇది 2 తీసుకున్నాను. గ్రాసరీ షాపింగ్ లోనే ఇలాంటి మిడిల్ క్లాస్ డైలాగులు వస్తాయండి ఈ ఆడాలకి. అదే బట్టల షాపింగ్ లో ఏమనండి డైలాగులు అప్పుడు రావు. కర్మ ఏంటంటే ఈ ఆస్జావాడు బట్టలు కూడా అమ్మేస్తున్నాడు లోపల పెట్టి. ఈ కుర్చీలో ఒక బొడ్డది ఉండాలి, ఎక్కడికి వెళ్ళిపోయింది? హాయ్. ఇక్కడ మంచి కొత్తిమీర, చెడ్డ కొత్తిమీర అని 2 రకాలు ఉన్నాయండి. ఒకటి 65 pence, ఇంకోటి 1 pound. పచ్చిమిరపకాయలు 120 రూపాయలు, మన ఇండియన్ కరెన్సీలో 120 రూపాయలు. 1 pound 20 pence పడుతుంది. అదిగోండి అక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా చిన్నులపాయల మీద, వెల్లుల్లి అంటారు కదా, ఆ ఎల్లో కలర్ నేను చెప్తానండి క్లియర్గా మీకు. అసలు ఎల్లో కలర్ ఏంటి, ఆస్డాకి ఎల్లో కలర్కి సంబంధం ఏంటి? ఇదిగోండి యూకే వాళ్ళ ఫుడ్. మనకి జ్వరం వచ్చినప్పుడు తింటాం, కాకపోతే వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ బ్రెడ్ ముక్కలు తిని బతికేస్తారు. డోనట్స్, బ్రెడ్ ముక్కలు ఇవే తిని బతికేస్తూ ఉంటారు. ఇక్కడ నాకు బుక్ అనిపించింది, 365 stories అంట. అంటే 2024లో ఎవ్రీ డే ఒక స్టోరీ చదివి పడుకోవాలి. బుక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వీళ్ళు అమ్మడానికి పెట్టారో లేకపోతే దేనికి పెట్టారో తెలీదు.
ఇందులో రోజుకు ఒక స్టోరీ చదివితే 365 డేస్కి కంప్లీట్ చేయొచ్చండి, రోజుకు ఒక స్టోరీ కింద. వీళ్ళు అమ్ముతారో అమ్మరో తెలీదు, నేనైతే తీసుకుంటున్నా. ఇదిగోండి కాస్ట్లీయెస్ట్ బ్రెడ్. ఈ బ్రాండ్ వాడి బ్రెడ్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. కాస్ట్ ఎలా అయితే ఉందో దాని క్వాలిటీ కూడా అంతే బాగా మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ డబ్బున్న వాళ్ళు అయితే ఇవే ఎక్కువ తింటారు. మన నాలాంటి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాడు ఏం తింటాడు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇదిగోండి ఇందాకటి నుంచి ఎల్లో కలర్ అంటున్నారు కదా, ఈ బ్రెడ్ మీద ఒకసారి చూడండి క్లియర్గా ఆస్డా కంపెనీ వాడు మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కొన్ని గ్రోసరీస్ అనేది తయారు చేస్తాడు. వాడి ఓన్ ప్రొడక్ట్ అనమాట అది. ఈ బ్రెడ్ ప్యాకెట్ 45 పెన్సే అంట. నార్మల్ గా బ్రెడ్ అయితే కనుక 1 పౌండ్ ఎబోనే ఉంటుందండి, కానీ ఆస్డా ప్రొడక్ట్ కాబట్టి ఇంత తక్కువ కాస్ట్. ఈ డ్రింక్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది తాగే ప్రతి బయటలోనూ మనకు మ్యాంగో ఫ్లేవర్ అయితే తగులుతుంది. సమ్మర్ అయితే వస్తుంది కదా, విజయవాడని చాలా మిస్ అవుతున్నాం. మేము విజయవాడ నుంచి వచ్చామండి బేసికల్లీ. సో మేము మామిడికాయలకి చాలా అలవాటు పడిపోయి ఉంటాం. కాకపోతే ఇక్కడెక్కడ కూడా ఆ మ్యాంగోస్ దొరకవు, ఒకవేళ దొరికినా అంత టేస్ట్ అయితే ఉండదు. ఇదిగోండి ఆస్డా ప్రొడక్ట్, ఇది కూడా ఎల్లో కలర్ మీకు కనిపిస్తుంది కదా, 1 kg ప్యాకెట్. వేరే ప్రొడక్ట్ అయితే 2 pounds 40 pence ఉంది, ఇది జస్ట్ 48 pence ఉంది. పాస్తా 41 pence ఉంది. అందరూ ఫారెన్ చాక్లెట్స్ అంటారు కదా, ఇవే అండి ఆ ఫారెన్ చాక్లెట్స్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇండియాలో కూడా చాలా బ్రాండ్స్ అయితే మనకు దొరుకుతున్నాయి. చాక్లెట్ ఫ్లేవర్ ఏదైనా ఒకటే టేస్ట్ లో ఉంటుందండి, పెద్దగా టేస్ట్ చేంజెస్ ఏమి ఉండదు. ఇదిగోండి కింద అన్ని డైరీ మిల్క్ మన బ్రాండ్ వచ్చేసి. ఆస్డా వాడు కూడా చాక్లెట్స్ అమ్ముతున్నాడు, 45 pence పడుతుంది. వాటర్ బాటిల్స్ లో డిఫరెంట్ ఫ్లేవర్స్ పెట్టేసి వాటర్ బాటిల్స్ ని కూడా అమ్మేస్తున్నారు వీళ్ళు. చిన్న చిన్న బాటిల్స్ ని పెద్ద పెద్ద కాస్ట్ పెట్టేసి 200 రూపాయలు 300 రూపాయలు పెట్టి జస్ట్ ఫ్లేవర్ చేంజ్ చేసి. మార్కెట్ చాలా పెద్దగా ఉంది, ఎంత తిరిగినా కూడా వస్తానే ఉంది. వెళ్ళే దారి మర్చిపోకుండా ఉంటే చాలు. ఇవి లాంగ్ లైఫ్ మిల్క్, ఇందులో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, అందుకని చెప్పి లాంగ్ లైఫ్ లో ఉంటాయి. కానీ ఇవి అంత హెల్త్ కి అయితే అంత మంచిది కాదు. ఆస్డాలో ఇలాంటి ట్రేస్ లో పెట్టే ఎగ్స్ అయితే తీసుకోండి. ఈ ఎగ్స్ జస్ట్ 2 pounds కి వస్తుంది. 1 pound 99 pence కి దొరుకుతుందండి 15 eggs. నార్మల్ ఎగ్స్ అయితే కనుక బయట మీరు తీసుకుంటే 4 pounds దాకా పడుతుంది. ఇది బీఫ్ అండి, యూకే వాళ్ళు ఎక్కువగా తింటారు. ఇందులో కూడా ఆస్డా ప్రొడక్ట్ ఉంది. ఇదిగోండి ఇది కూడా బీఫ్ కి సంబంధించిందే. అయితే ఇలాంటి ఫుడ్ అంతా వాళ్ళు ఎలా తింటారో నాకైతే తెలియట్లా. కాకపోతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఫ్రీజర్స్ లో ఉన్న చికెన్ తీసుకోవచ్చు, లేదు అంటే కనుక పక్కనే వీళ్ళ దాంట్లోనే కైమా కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర మనకి ఫ్రెష్ చికెన్ కూడా అవైలబిలిటీ అయితే దొరుకుతుంది. వీళ్ళ దగ్గర హలాల్ చేసిన చికెన్ కూడా ఉంటుందండి. నార్మల్ ఫ్రీజర్ లో పెట్టిన చికెన్ కంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే. ఇదిగోండి ఆస్డా వాడి ప్రొడక్టే, ఇది కూడా కర్డ్ పెరుగు 35 pence గా దొరుకుతుందండి. ఎక్కడ కూడా ఇంత తక్కువకి అయితే దొరకదు. ఆస్డా ప్రొడక్ట్ కాబట్టి వాడు చేసాడు కాబట్టి 35 pence కి వాడు ఇవ్వగలుగుతున్నాడు. పక్కనే ఇంకోటి ఉంది చూడండి, 1 pound 10 pence పడుతుంది అది ఆ పెరుగు కాస్ట్. ఈ ఎల్లో కలర్ లో ఆస్డా వాడి ప్రొడక్ట్ తీసుకుంటే కనుక 35 pence నేచురల్ కర్డ్. ఇక్కడ చూసారా ఆరెంజ్ జ్యూస్ 95 pence పడుతుంది, ఇది ఆస్డా వాడి ప్రొడక్ట్ అండి. ఆ పక్కన ఇంకోటి ఉంది చూసారా 1 pound 20 pence పడుతుంది. ఇక్కడ ఈ సూపర్ మార్కెట్స్ లోనే మందు అనేది దొరికిద్దండి. వీళ్ళకి సపరేట్ గా వైన్ షాప్స్ అంటూ ఏం ఉండవు. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ లో దొరికే బూమ్ బూమ్ గానీ, ప్రెసిడెంట్ మెడల్ గానీ, స్పెషల్ స్టేటస్ గానీ అలాంటి గొప్ప బ్రాండ్స్ అయితే ఇక్కడ దొరకవండి. అలాంటి ఎక్స్పెక్ట్ చేయకండి. వీళ్ళ ఏవో పాపం చిన్న చిన్న బ్రాండ్లు, జర్మనీకి సంబంధించి, ఇటలీకి సంబంధించి ఇలాంటి అన్ని బ్రాండ్స్, యూకేలో దొరికే అన్ని బ్రాండ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఫస్ట్ చూపించు పార్కింగ్. ఇదిగో 11 pounds హైయెస్ట్. 11 pounds హైయెస్ట్ కాదమ్మా, 43 ఓకే 43 హైయెస్ట్. బ్యాంక్ వెళ్దాం. కాసేపు అయితే మనం చెప్తారు బాబు, రెండు బాబు. ఇక్కడ నుంచి అయితే వెళ్ళబుద్ధి కావట్లేదు ఎంతసేపు ఉన్నా కూడా. అబ్బాయిలకైతే ఒక డ్రీమ్ హౌస్ లాంటిది ఇంత స్టాక్ ఇలా పెట్టుకోవడం. ఈ ఐస్ ముక్కలను కూడా వీడి ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మేస్తున్నాడు. తాగక ముందే నాకైతే ఎక్కేసినట్టుంది. డోర్ ని ఎటు నుంచి ఓపెన్ చేయాలో కూడా అర్థం కావట్లా. అన్ని మందు బాటిల్స్ చూసిన తర్వాత మనసు నా దగ్గర ఎందుకు ఉంటది. ఇదిగోండి ఫ్రోజన్ ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వెజిటేబుల్స్ అన్ని కూడా ఫ్రోజన్ లోనే ఉన్నాయండి. బెండకాయలు ఫ్రోజన్ లో పెట్టారు, కాకరకాయలు పెట్టారు, అలాగే అల్లం ఫ్రోజన్ ఫుడ్డే. సమోసాలు చూసారా
రెడీగా ఉన్నాయి, జస్ట్ ఆయిల్లో ఏం చేసుకొని తినేసేయడం అనమాట. ఈ మార్కెట్లో పెట్కి సంబంధించిన ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఇవాళ రేపు వాటి బతికే బాగుందండి మన బతుకుల కంటే. £14.95 అంట, అంటే ఆల్మోస్ట్ 1500. పాలకి 700 అండి. మన చిన్నప్పుడు 50 రూపాయలకి వచ్చేది తెలుసు అది. ఎవరైనా సరే నడిచి షాపింగ్ చేయలేరు అనుకుంటే వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటివి యూజ్ అవుతాయండి ఈ వెహికల్స్. ఇక్కడ చాలా సూపర్ మార్కెట్స్లో బిల్లింగ్ అనేది మనమే వేసుకోవాలి. ఇది కూడా మనం తెచ్చుకున్న ఐటమ్స్ ఒక సైడ్ పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ బిల్లింగ్ అని కొట్టేస్తే దాన్ని స్కాన్ చేయాలండి. నేనైతే స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. అక్కడ పే అని కొట్టేసి బ్యాగ్స్ ఏమైనా కావాలంటే బ్యాగ్ తీసుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే అక్కర్లేదు, అది కార్డ్ అక్కడ పెట్టేస్తే సరిపోద్ది. పేమెంట్ అనేది అప్రూవ్ అయిపోయి బిల్ వచ్చేస్తుంది మనకి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ.